హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం EAMCET ఫైనల్ ఫేజ్లో సీట్ అలర్ట్ అయిన స్టూడెంట్స్ సీట్ అలర్ట్ అయిన తర్వాత కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి ఏ సర్టిఫికెట్స్ని తీసుకుని వెళ్ళాలి అనే విషయాలను తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విషయాల గురించి తెలుసుకునే ముందుగా ఫైనల్ ఫేజ్లో బెటర్ కాలేజీలో సీట్ అలర్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఈ స్టూడెంట్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ తరపున, అదేవిధంగా ఈ స్టూడెంట్ వరల్డ్ సబ్స్క్రైబర్స్ తరపున హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఫ్రెండ్స్, ఇక మనం సీట్ అలర్ట్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ ఏం చేయాలో 1 by 1 తెలుసుకుందాం. సో మొదటిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో బెటర్ కాలేజీలలో సీట్ అలర్ట్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి న్యూ కాలేజీలో అలర్ట్ అయిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికైతే బెటర్ కాలేజీలలో సీట్ అలర్ట్ కాకుండా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీలోనే మళ్ళీ సీట్ అలర్ట్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో అలర్ట్ అయిన సీట్ని ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లు వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత చూపించినట్లయితే మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళు మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనవసరం లేదు. డైరెక్ట్గా అలాట్మెంట్ ఆర్డర్ని, జాయినింగ్ రిపోర్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్తో పాటు నవంబర్ 12 నుంచి నవంబర్ 17 లోపు కాలేజీలలో రిపోర్టింగ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఫైనల్ ఫేజ్లో అలర్ట్ అయిన సీట్ని సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి ఏ సర్టిఫికెట్స్ అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికి రిఫరెన్స్గా లాస్ట్ ఇయర్ CBIT కాలేజ్లో స్టూడెంట్స్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికెట్స్ని కాలేజీలో సబ్మిట్ చేశారన్నది రిఫరెన్స్గా తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే కన్వీనర్ కోటా ద్వారా, అంటే కౌన్సిలింగ్ ద్వారా ఏ స్టూడెంట్స్కి అయితే కాలేజీలో సీట్ అలర్ట్ అవుతుందో ఆ స్టూడెంట్స్ కాలేజీలో రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏ సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవేంటన్నది 1 by 1 తెలుసుకుందాం. సో మొదటిగా ఫీ పెయిడ్ చలానా, అంటే ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు పేమెంట్ చేసినటువంటి స్టూడెంట్స్ పేమెంట్ రిసిప్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ లేనటువంటి స్టూడెంట్స్ అయితే పేమెంట్ రిసిప్ట్ని సబ్మిట్ చేయనవసరం లేదు. తరువాత అలాట్మెంట్ ఆర్డర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ని మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అలాట్మెంట్ ఆర్డర్ని మళ్ళీ చూపించినట్లయితే ఫస్ట్ ఫేజ్ అప్పుడు మీరు తీసుకున్న అలాట్మెంట్ ఆర్డర్నే సబ్మిట్ చేయండి. తరువాత జాయినింగ్ రిపోర్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఫైనల్ ఫేజ్ యొక్క జాయినింగ్ రిపోర్ట్ని మాత్రమే కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత EAMCET హాల్ టికెట్, అదేవిధంగా EAMCET ర్యాంక్ కార్డ్, తరువాత SSC మెమో అంటే 10th క్లాస్ మెమో అని అర్థం. తరువాత ఇంటర్మీడియట్ మెమో అంటే ప్రస్తుతానికి షార్ట్ మెమో సరిపోతుంది. తరువాత బోనఫైడ్ సర్టిఫికెట్స్. సో ఫ్రెండ్స్, ఈ బోనఫైడ్ సర్టిఫికెట్స్ని స్టడీ సర్టిఫికెట్స్ అని కూడా అంటారు. సో ఈ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి మినిమం ప్రీవియస్ 7 yearsకి సంబంధించినవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. తరువాత రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత ఇన్కమ్ సర్టిఫికెట్. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుందో ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇన్కమ్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కాలేజీలో దీని జిరాక్స్ని మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే ఈపాస్కి అప్లై చేయడానికి ఒరిజినల్ అవసరం అవుతుంది. తరువాత ఆధార్ కార్డ్. తరువాత స్టూడెంట్ ఒకవేళ స్పెషల్ కేటగిరీకి చెందినట్లయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత పాస్పోర్ట్ సైజు ఫొటోస్. సో ఫ్రెండ్స్, ఈ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అనేవి ఒక్కొక్క కాలేజీలో ఒక్కోలా తీసుకుంటారు. అంటే కొన్ని కాలేజీలో 4 ఫొటోస్ తీసుకుంటే మరికొన్ని కాలేజీలో 6 ఫొటోస్ వరకు తీసుకుంటారు. మరికొన్ని కాలేజీలలో అయితే 8 ఫొటోస్ కూడా తీసుకుంటారు. సో అందుకనే కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం 10 ఫొటోస్ని తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని ఫొటోస్ ఎందుకు తీసుకుంటారని. సో ఫ్రెండ్స్, మీ దగ్గర తీసుకున్న ఫొటోస్ని అడ్మిషన్ ఫామ్లో అటాచ్ చేయడం కోసం, అండర్టేకింగ్ ఫామ్లో అటాచ్ చేయడం కోసం, కాలేజ్ ID కార్డు కోసం, మీరు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ యొక్క ఫైల్కి అటాచ్ చేయడం కోసం, లైబ్రరీ కార్డ్స్ కోసం ఉపయోగిస్తారు.
తరువాత నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత అదర్ స్టేట్లో లేదా అదర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చదివినటువంటి స్టూడెంట్స్ మైగ్రేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఫామ్. సో ఫ్రెండ్స్, దీనినే ఆర్ఓసి ఫామ్ అని అంటారు. తరువాత స్పెషల్ ఫీ. సో ఫ్రెండ్స్, దీనినే మిసెలేనియస్ ఫీ అని లేదా యూనివర్సిటీ ఫీ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఈ స్పెషల్ ఫీ అనేది 3000 నుంచి 20,000 వరకు ఒక్కొక్క కాలేజీలో ఒక్కోలా ఉంటుంది. సో కాలేజీలో రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈ స్పెషల్ ఫీ కూడా కట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ స్పెషల్ ఫీ గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో స్పెషల్ ఫీ కాన్సెప్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా స్పెషల్ ఫీ వీడియో ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కాలేజీలో రిపోర్టింగ్ చేసేటప్పుడు మ్యాండేటరీ కాకపోయినా కానీ కాలేజీలో జాయిన్ అయిన తరువాత సబ్మిట్ చేయవలసినటువంటి సర్టిఫికెట్స్ ఏంటన్నవి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటిన్యూస్గా చదవకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చినట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత స్టూడెంట్ యొక్క బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ జిరాక్స్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి వెళ్లే ముందు ఈ సర్టిఫికెట్స్ అన్నింటినీ 5 సెట్స్ జిరాక్స్ తీసుకొని ఒక సెట్ని మీ ఇంటి దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే ఫర్దర్గా ఈ సర్టిఫికెట్స్ మీకు చాలా సార్లు అవసరం అవుతాయి. తరువాత మిగిలిన 4 సెట్స్ని కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి. సో ఫ్రెండ్స్, కొన్ని కాలేజీలో వాళ్ళు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ మాత్రమే తీసుకుంటారు. అదేవిధంగా మరికొన్ని కాలేజీలో వాళ్ళు 2 సెట్స్ కంటే ఎక్కువ సెట్సే తీసుకుంటారు. ఒకవేళ 5 సెట్స్ కానీ 6 సెట్స్ కానీ అడిగినట్లయితే మ్యాక్సిమం అన్ని కాలేజీలలో లేదా కాలేజీకి దగ్గరలో కానీ జిరాక్స్ సెంటర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ జిరాక్స్ సెంటర్లో కావాల్సిన జిరాక్స్ సెట్స్ తీసుకొని కాలేజీలో రిపోర్టింగ్ చేయవచ్చు. ఒకవేళ ఎగ్జాక్ట్గా ఎన్ని జిరాక్స్ సెట్స్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా కాలేజీలో స్పెషల్ ఫీ ఎంత కట్టాలి అనే ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్కి కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో కాలేజ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ని కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో తీసుకుని కాల్ చేసి అడిగినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా ఫైనల్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ యొక్క 4 జిరాక్స్ సెట్స్ని 10 ఫొటోస్ని కాలేజ్లో కట్టాల్సినటువంటి స్పెషల్ ఫీని తీసుకెళ్ళండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటినీ స్కాన్ చేసుకొని ఆ స్కానర్డ్ కాపీస్ని మెయిల్లో సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ ఫేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అదేవిధంగా కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ November 17th కాబట్టి కాలేజీలో రిపోర్టింగ్ అనేది November 16th లోపే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ November 17th రోజు కాలేజీలో రిపోర్టింగ్ చేయలేకపోతే అలాట్ అయిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో స్పెషల్ ఫీ ఎంత ఉందన్నది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి ఈ వీడియో మీ స్నేహితులకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, EAMCET గురించి ఇంజనీరింగ్ కాలేజీల గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.